ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా 2026 సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు రాత్రి 8:30 లోపు ఒక వార్త మీకు అందుతుంది. అది ఏం వార్త? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు కనిపించదు. ఏ పనైనా సరే ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక జూలై 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలైతే ఉన్నాయి. మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 8:40 లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి 8:40 లోపు మీకు వినిపించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు మీకు అతి కొద్ది రోజుల్లోనే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈ రోజు మీరు వింటారని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో జూలై 14వ తేదీ మంగళవారం రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఈ రోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడిని మీరు నిందించకూడదు. శని సూత్ర పారాయణం చేయండి. శని భగవానుడికి దీపారాధన చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. అతి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.